హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం తుర్కంజాలో ఉన్నామండి. చాలా మంది కాల్ చేసి సెమీ కమర్స్ ఉంటే చూపించండి అని చాలా మంది అడుగుతున్నారండి. మీకోసం ఒక సెమీ కమర్స్ హౌస్ తీసుకొచ్చానండి. ఇది 133 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ నార్త్ కార్నర్. నార్త్ సైడ్ 40 ఫీట్ రోడ్ ఉంది. అది సాగర్ హైవే కనెక్ట్ అవుతుంది. గ్రౌండ్ లో 40 ఫీట్ రోడ్ కి 3 సెటర్స్ ఉన్నాయి. అలాగే మనకి 3 కార్ పార్కింగ్ ప్లేస్ ఉందండి. ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది. ఇదే కాక ఇంకా 5 హౌసెస్ ఉన్నాయండి. అన్ని కూడా 133 స్క్వేర్ యార్డ్స్ లో G+1 ఉంటాయి. అన్ని కూడా ఈ బిల్డర్ అండి. మనకి మెయిన్ రోడ్ కి అయితే ఓన్లీ వాకౌట్ డిస్టెన్స్ అండి. సాగర్ రోడ్ కి అయితే ఓన్లీ ½ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే ఈ హౌసెస్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ కట్టారు. ఇప్పుడు మీకు హౌస్ చూపించుకుంటే మిగతా డీటెయిల్స్ అన్ని చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో ఉన్నాయో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసిద్దాం పదండి. ఇదంతా పార్కింగ్ ప్లేస్. సో పార్కింగ్ ప్లేస్ అంటే చాలా స్పేసెస్ వచ్చింది. ఎందుకంటే మనకి గ్రౌండ్ లో ఓన్లీ సెటర్స్ వచ్చాయి కాబట్టి మొత్తం పార్కింగ్ ఇచ్చారండి. ఫ్లోరింగ్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు. మనకి 3 కార్స్ తో ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. చూడండి చాలా స్పేసెస్ ఉంది. 3 కార్స్ తో పాటు ఇంకా బైక్స్ పార్క్ చేసుకోవచ్చు. అక్కడ వాష్ వచ్చింది బ్యాక్ సైడ్ చూపిస్తాను రండి. మొత్తం కూడా ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ ఇచ్చారు. ఇది వచ్చేసి సంప్ అండి. సంప్ వచ్చేసి మనకి 6000 లీటర్ కెపాసిటీ సంప్ ఇచ్చారు. ఇక్కడ బోర్ ఇచ్చారండి. బోర్ వచ్చేసి మనకి 300 ఫీట్ డెప్త్ ఇచ్చారు. వాటర్ అయితే చాలా ఉన్నాయి. అలాగే మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. మంజర్ వాటర్ కనెక్షన్ ఉందండి. ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ వచ్చింది. మనకి నార్త్ సైడ్ సెటర్స్ వచ్చాయి కదా, వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అండి. అక్కడ స్టెప్స్ కింద వాష్ ఉంది చూపిస్తాను అండి. గ్రానైట్ కూడా బ్లాక్ కలర్ లో వైట్ బార్డర్ తో చాలా బాగా కనిపిస్తుందండి. ఇవి టోటల్ 6 హౌసెస్ అండి. 3 వెస్ట్ 3 ఈస్ట్ ఉంటాయి. ఒక్క బిల్డర్ కన్స్ట్రక్షన్ చేశారు. ప్రతి ఇంటి కూడా మనకి 2.5 ఫీట్ గ్యాప్ వదిలేరండి. దీని వల్ల మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. వీళ్ళైతే చాలా బాగా ఇచ్చారు. ఎందుకంటే మనకి ఫ్యూచర్ లో కూడా వెంటిలేషన్ అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చాలా వరకు అయితే ఇలా ఏ బిల్డర్ ఇవ్వరండి. ఎందుకంటే మనకి ప్లేస్ వేస్ట్ అవుతుంది కాబట్టి ఇలా ఇవ్వరు. వీళ్ళైతే చాలా బాగా ఇచ్చారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం. 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది చూపిస్తాను రండి. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చారు. మొత్తం స్టెప్స్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు. ఒకసారి స్టెప్ చూడండి. హైట్ లో కూడా చాలా స్లోప్ ఇచ్చారండి. మనం ఈజీగా పైకి ఎక్కొచ్చు. ఇది పోర్ట్ ఏరియా అండి. మనకి పోర్ట్ ఏరియా కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు. డిజైన్ చూడండి సింపుల్ గా చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ రైలింగ్ వస్తుందండి. రండి లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం. మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ అండి. ఇంకా ఫినిషింగ్ కాలేదు. ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు. మొత్తం ఫ్రేమ్ తో సహా మొత్తం టేక్ తో వేసారండి. రండి లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం. హౌస్ మొత్తం కూడా ఫ్లోరింగ్ వచ్చేసి మనకి గ్రానైట్ ఇచ్చారు. ఇదంతా హాల్ అండి. ఒకసారి చూడండి. హాల్ చాలా స్పేసెస్ వచ్చింది. మనం టీవీని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అక్కడ కూడా ఇచ్చారు చూపిస్తాను. ఒకసారి హాల్లో ఫాల్ సీలింగ్ చూడండి చాలా బాగా ఇచ్చారండి. ఇంకా పెయింట్ మొత్తం అయిపోతే ఇంకా చాలా బాగుంటుంది. హౌస్ మొత్తం కూడా యూపీవీసీ విండోస్ ఇచ్చారు. దీంతో పాటు నెట్ కూడా ఇచ్చారండి. మొత్తం కూడా మనకి సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం డైనింగ్ ప్లేస్ ఇద్దాం రండి. ఒకసారి ఇక్కడ పార్టిషన్ చూడండి. డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఇంకో టీవీ యూనిట్ అని చెప్పాను కదా, మనకి టీవీ యూనిట్ ఇక్కడ కూడా ఒక పాయింట్ ఇచ్చారు. టీవీ పాయింట్. ఇక్కడ సపరేట్ గా డైనింగ్ ప్లేస్ వచ్చింది. ఇది డైనింగ్ ప్లేస్. సో చూడండి డైనింగ్ ప్లేస్ కూడా చాలా స్పేసెస్ ఉంది. మనకి ఇందులో ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి చాలా బాగా ఇచ్చారు. డిజైన్ అయితే ఫాల్ సీలింగ్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి అండి. డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ మనకి డైనింగ్ ప్లేస్ కాబట్టి ఇక్కడ డైనింగ్ ఐటమ్స్ పెట్టుకుని సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ ఒక విండో వచ్చింది. ఇది పూజ రూమ్. ఇది ఓపెన్ కిచెన్. మనకి కిచెన్ లో ప్లాట్ఫామ్ వచ్చేసి యూ షేప్ లో వచ్చింది. చూడండి అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉందండి. 4 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. మనకి కిచెన్ లో నుంచి వాష్ ఏరియాకి వెళ్ళడానికి సపరేట్ డోర్ వచ్చిందండి. చూపిస్తాను రండి. చూడండి ఇక్కడ కూడా అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ వాష్ ఏరియా. మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు. ఇక్కడ ట్యాప్ వస్తుంది. మనం వాష్ ఏరియా యూజ్ చేసుకోవచ్చు. అలాగే బాల్కనీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్.
ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ కామన్ వాష్రూమ్, ఇంకా ట్యాప్స్ అవన్నీ ఇంకా ఫిట్ చేయలేదు. చెప్పాను కదా వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి. పైన లో రూఫ్ వచ్చింది, ఇక్కడ లో రూఫ్ ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్రూమ్. మనకి ఇందులో అయితే కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుందండి. ఇక్కడ మనకి సపరేట్ కబోర్డ్ స్పేస్ ఇచ్చారు. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. ఇందులో ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. డిజైన్ అయితే అన్ని రూమ్లలో కూడా డిజైన్స్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ విండో వచ్చిందండి మనకి. ఇక్కడ కార్నర్ సైడ్ అయితే ఇది 40 feet రోడ్ అండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ ఇది. ఒకసారి టైల్స్ చూడండి చాలా బాగా ఇచ్చారు. రూఫ్ దాకా చాలా బాగా కనిపిస్తుంది నీట్ గా. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తానండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ ఇచ్చారండి. హాల్ నుంచి సేమ్ మాస్టర్ బెడ్రూమ్ ఎంత ఉందో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సేమ్ అంతే వచ్చింది. స్పేసెస్ ఉంది. ఇందులో కూడా కింగ్స్ బెడ్ వచ్చేస్తుందండి. చూడండి ఇందులో అన్ని సెల్ఫ్ ఇచ్చారు. ఇక్కడ మనకి డిజైన్ లాగా సెల్ఫ్ ఇచ్చారండి. మనం డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. అన్ని రూమ్లో చెప్పాను కదా ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కూడా మనకి 2.5 feet గ్యాప్ ఇచ్చారు. దీని వల్ల వెంటిలేషన్ అయితే ఎప్పటికీ చాలా బాగుంటుంది. ఈ బిల్డర్ ప్లేస్ వేస్ట్ అయినా సరే ఫ్యూచర్ లో కస్టమర్లకు బాగుండాలనే ఉద్దేశంతో చాలా బాగా ఇచ్చారండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఒకసారి మనం పైకి వెళ్ళి మీకు చుట్టూ స్థలం చూపిస్తాను. మెయిన్ రోడ్ అయితే చాలా దగ్గరలో ఉంటుంది, చూపిస్తాను అండి. ఒకసారి చూడండి స్టెప్స్ పైన మనకి రేకులు ఇచ్చారు. అంటే మనకి వర్షం వాటర్ వస్తే అంత గలీజ్ అవుతుంది, అలా కాకుండా వెళ్తే చాలా బాగా ఇచ్చారండి. ఈ మొత్తం 6 houses అండి. 3 వచ్చేసి వెస్ట్ ఫేసింగ్, 3 వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. ఈ 6 houses లో ఈ 2 వచ్చేసి కమర్షియల్ ఉంటాయండి. ఈ 4 వచ్చేసి మనకి ఇండివిజువల్ హౌసెస్ G+1 ఉంటాయి. ఇందులో ఈస్ట్ నార్త్ కార్నర్ హౌస్ సేల్ అయిపోయి లివింగ్ ఉంటున్నారు. ఇప్పుడు మనం చూసింది మాత్రం వెస్ట్ నార్త్ కార్నర్ అండి. ఇది మాత్రం కమర్షియల్ ఉంది. మీకు కమర్షియల్ కావాలంటే మాత్రం వీలైనంత తొందరగా విజిట్ చేయండి, ఎందుకంటే తొందరగా అవే సేల్ అవుతుంటాయి. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదా, హౌస్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. మీకు ముందే చెప్పాను కదా, ఈ 6 houses కూడా 133 square yards లో ఉంటాయి. మనకి ముందు వచ్చేసి 30 feet రోడ్ ఉంది. కార్నర్ నార్త్ ఫేసింగ్ వచ్చేసి మనకి 40 feet రోడ్ అండి. 2 sides కూడా చాలా పెద్ద రోడ్స్ వచ్చాయి. ఇప్పుడు మనం ప్రైస్ చూసుకున్నట్లయితే 1.1 crore అండి, 1,10,00,000. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే 80% లోన్ వస్తుంది. ఈ ఒక్కటే హౌస్ కాకుండా ఇంకా మిగతా 5 houses కూడా సేమ్ అదే ప్రైస్ లో ఉంటాయి. కమర్షియల్ హౌస్ కి నార్మల్ హౌసెస్ కి అన్నిటికీ సేమ్ ప్రైస్ పెట్టారండి. కమర్షియల్ హౌస్ తొందరగా సేల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వీలైన తొందరగా విజిట్ చేయండి. పక్కన హౌసెస్ వచ్చేసి మనకి గ్రౌండ్ లో సింగిల్ బెడ్రూమ్ పార్కింగ్ వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది. ఇందులో మనకి ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయి, వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి. 2 సైడ్ 30 feet రోడ్ ఉంటాయి. ఇప్పుడు మనం డిస్టెన్స్ చూసినట్లయితే ఇది మెయిన్ రోడ్ అంటే వెహికల్స్ వెళ్తున్నాయి కదా, చూడండి చాలా దగ్గరలో ఉంది. ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. ఇలా కొంచెం ముందుకు వెళ్తే కాలేజ్ స్కూల్స్ ఉన్నాయండి, మీకు చూపిస్తానండి. ఇక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, బైక్స్ వస్తున్నాయి కదండి. అది వచ్చేసి మనకి ఇండస్ట్రియల్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి. పక్కన సెంట్ పీటర్ కాలేజ్ ఉంది. 2 కూడా చాలా దగ్గరలో ఉన్నాయండి. ఇవే కాక ఢిల్లీ ఇంటర్నేషనల్ స్కూల్, సంకల్ప ఇంటర్నేషనల్ స్కూల్, వశిష్ఠ ఇంటర్నేషనల్ స్కూల్ ఇవన్నీ కూడా మనకి 1 kilometer లోపే ఉన్నాయండి. ఇవే కాక మనకి ఇంకా చాలా కాలేజ్ స్కూల్స్ ఉన్నాయి. మన ఇంటి ముందు 40 feet రోడ్ నుంచి స్ట్రేట్ గా వెళ్తే సాగర్ రోడ్ కి అయితే ఓన్లీ 1/2 kilometer డిస్టెన్స్ లో ఉందండి. ఓన్లీ 500 meters దూరంలోనే ఉంటుంది. అలాగే మనకి షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్, హాస్పిటల్స్ అన్ని కూడా మనకి 1 kilometer డిస్టెన్స్ లోనే ఉన్నాయండి. ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 12 కూడా ఓన్లీ 3 kilometer డిస్టెన్స్ లో ఉందండి. అలాగే మనం TCS ఆదిపట్లకి వెళ్ళాలన్నా ఓన్లీ 10 minutes వెళ్ళొచ్చు. మనం ఎయిర్పోర్ట్ వెళ్ళాలన్నా ఓన్లీ 20 minutes వెళ్ళొచ్చు. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కూడా ఓన్లీ 20 minutes వెళ్ళొచ్చు అండి. అన్నిటికైతే కన్వీనియంట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయాలనుకున్న స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను. వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే నేను ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు డైరెక్ట్ వచ్చి సైట్ చూసుకోవచ్చు. ఈ హౌసే కాక ఇంకా చాలా హౌసెస్ ఉన్నాయని చెప్పాను కదా, ఈ బిల్డర్ కాల్ చేసి మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తారండి. అలాగే మన ఛానల్ ఇప్పటి కూడా సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.